నమస్తే. సిగాచి ఘటన జరిగి ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,00,000 నష్టపరిహారం అయితే ఆయా బాధితులకు ఇంతవరకు రాలేదు. దీంతో ఇక ఏడాది పూర్తయినా మాకు ఇంకా డబ్బులు రాలేదని కూడా చాలామంది బాధితులు బయటకు వచ్చి వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా సంఘాలు కూడా వారి తరపున నిత్యం కూడా మీడియా ముందుకు వచ్చి అలాగే రకరకాల కార్యక్రమాలు కూడా చేపడుతూ కూడా వాళ్ళ యొక్క సమస్యను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో టీపీజేసీ నాయకురాలు మనతో ఉన్నారు. వారు కూడా అడిగి తెలుసుకుందాం అసలు మానస గారు ఏం జరిగింది, అలాగే ప్రభుత్వం ఏం చెప్పింది, బాధితుల పరిస్థితులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడాది పూర్తయిన సందర్భంగా గత నుండి మీరు చేసిన కార్యక్రమం భాగంగా బాధితుల సమస్యలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే సిగాచి దుర్ఘటన జరిగి సంవత్సరం అవుతుంది ఈరోజుకి. అందరు నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. మా బాధ్యతగా అంటే టీపీజేసీ బాధ్యతగా మా సార్ బాబురావు సార్ పేరు మీద ఒక కేసు వేయించి దాని మీద మేము పోరాడితే 42 లక్షలు ఇచ్చారు. ఆ 42 లక్షలు కూడా ఎలా అంటే వాళ్లకు రావాల్సిన అమౌంట్ కలిపి ఇచ్చారు. మళ్ళీ ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ కూడా దాంట్లో కలిపి ఇచ్చారు. ఇది ఎంత అన్యాయం అండి. మన ప్రియతమ నాయకులు సీఎం గారు వచ్చి ఆ దుర్ఘటన తర్వాత ఏం చెప్పిపోయారంటే ₹1,00,00,000 ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ ₹1,00,00,000 ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? అయితే 54 మంది చనిపోయారు. 54 మంది చనిపోయారన్న విషయం తెలియకుండానే మీరు ఎందుకు అనౌన్స్ చేశారు? అనౌన్స్ చేశారు. ఏ విధంగా అనౌన్స్ చేశారు? గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, ఈ విధంగానే ఇవ్వాలి అని ఒక రూల్ ఉన్నప్పుడు మీరు కూడా ప్రియతమ నాయకులు గారు సీఎం గారు మీరు కూడా ఆ రూల్ తెలుసుకొని కదా చెప్పాలి. అలాంటప్పుడు ఆ రూల్ తెలుసుకోకుండానే ప్రతి ఒక్కరికి దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,00,000 ఇస్తామని ఎందుకు అనౌన్స్ చేశారు? సరే, గవర్నమెంట్ రూల్స్ పక్కన పెట్టి మీరు ప్రతి ఒక్కరికి మీరు ఏ విధంగా అయితే అనౌన్స్ చేశారో ₹1,00,00,000 అవి ఇప్పించవలసిందిగా మేము ప్రాధేయపడుతున్నామండి. ప్రభుత్వము ఎంతవరకు ఇచ్చింది? నిజంగా సిగాచి సంస్థ కూడా బాధితులకు ఎంతవరకు డబ్బుల సాయం వచ్చింది? సిగాచికి అసలు యాక్చువల్గా కంపెనీ అంతగా ఇవ్వలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ₹1,00,000 వచ్చాయి. మళ్ళీ వీళ్ళకి రావాల్సిన ఈఎస్ఐ పిఎఫ్ కలిపి వచ్చాయి. ఒకసారి 10 లక్షలు, ఒకసారి 25 లక్షలు, మొత్తం టోటల్గా 42 లక్షలు వాళ్ళకి అందాయండి. అది పోరాటం జరుపుతేనే అందాయి. అది కూడా గవర్నమెంట్ ఆ ఎంప్లాయీస్ కానీ ఎవరు ఇవ్వడానికి సిద్ధం లేరు. మేము హైకోర్టు చుట్టూ తిరుగుతూ కేసులు వేసుకుంటూ తిరుగుతే తప్ప అది కూడా రాలేదు. అది ఎంత సిగ్గుచేటండి. ఒక మనిషి చనిపోతే కోట్ల చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం మనకే ఉందా? మనకి ఇలాంటి దౌర్భాగ్యం ఎందుకుంది? అసలు ఎట్లా ఉండాలి ప్రభుత్వం అంటే, ఒకరు చనిపోతే దగ్గరికి వచ్చి అరే ఇలా జరిగిందా అని పరామర్శించి వెంటనే వాళ్ళకి అమలు చేసే విధంగా చెక్కులు రాసి ఇచ్చేటట్లా ఉండాలి మన ఇది. ఇంకోటి, ఇక్కడ ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళంతా నాన్ లోకల్ అండి. ఒరిస్సా, యూపీ, బీహార్, జార్ఖండ్ వాళ్ళు పాపం అమాయకులు. ఎక్కడి నుంచో మన దగ్గరకు వచ్చి పని చేసుకోవడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత న్యాయం చేయాలి? అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళందరినీ వదిలేశారు. అందరూ ఎందుకు తెలుసా? నాన్ లోకల్ ఎవరేం చేయలేరని సిగాచి ఈ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వదిలేశారు. సో మేము కొద్దిగా చొరవ తీసుకొని నాన్ లోకల్ అయితేనేమి ప్రాణమే కదా అని మేము కొద్దిగా టీపీజేసీ తరపు నుంచి చొరవ తీసుకొని మా బాబురావు సార్ పేరు మీద ఒక కేసు హైకోర్టులో వేయించి మేము వాళ్ళకి ఇంతవరకు 42 లక్షలు ఇప్పించగలిగామండి. మా చేతనంతా మేము చేస్తున్నాము. కాకపోతే సీఎం గారు ఎంతైతే చెప్పారో ప్రాణం విలువ ₹1,00,00,000 అన్నారు. సో ఆ ₹1,00,00,000 ఇవ్వండి. ఆ ₹1,00,00,000 ఇప్పిస్తే మేము సంతోషిస్తాం. మీరు అనౌన్స్ చేశారు కాబట్టి అడుగుతున్నాం. మీ రూల్ ప్రకారంగా మిగతా వాళ్ళు లోపల విషయం వేరే ఉంది అని చెప్తున్నారు. లోపల విషయాలు మాకు వద్దు. లోపల విషయం ఏంటి? టెక్నికాలిటీస్ ప్రకారం అధికారులు ఏం చెప్తున్నారు, ఎంతవరకు ఇవ్వగలుగుతామని చెప్తున్నారు? స్వయాన సీఎం అయితే మాత్రం ₹1,00,00,000 ఇచ్చామని చెప్తారు. అధికారులు ఏం చెప్తారు? అధికారులు సిగాచి వాళ్ళు అధికారులు కాదు, ఫస్ట్ సిగాచి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మేము ఎందుకు ఇవ్వాలి? మా కంపెనీ పెట్టినప్పుడు దానికి ఎవరిచ్చారు? అనుమతి ఎవరిచ్చారు? గవర్నమెంటే ఇచ్చింది. మాకు ఇట్లా పెట్టుకోమని అనుమతి ఎవరిచ్చారు? గవర్నమెంటే చెప్పింది. ఈ ప్రభుత్వమే అన్ని ఇచ్చినప్పుడు మేమెందుకు ఇవ్వాలి? వాళ్ళే మాది బాగలేదు, మాది ఇట్లా ఉంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్పాలి కదా. అలా చెప్పలేరు కాబట్టి మిగతా బాధ్యత అంతా వాళ్ళే వహించాలి. మా వరకు 42 లక్షలే అయ్యిందని వాళ్ళు వివరించారండి. అయితే మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్రతి మనిషి ఇలాంటి దుర్ఘటనలో చనిపోతే 18 నుండి 20 లక్షలు మాత్రమే వస్తుందని చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటండి. ఒక రూలు 18 నుంచి 20 లక్షలు మాత్రమే అంటే ఆ మనిషి జీవితం అంతేనా? ఆ వాల్యూ అంతేనా? మనిషికి 18 లక్షల వాల్యూ ఉంటుందా? అది కాదు. వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఎన్నుకున్న ఫ్యామిలీ ఏమైపోవాలి? వాళ్ళు ఎక్కడ పోవాలి?
భర్త లేరు, దిక్కు లేని వాళ్ళే చాలామంది ఉన్నారు, అమాయకులు ఉన్నారు, చదువుకోలేదు, ఎటువంటి పని కూడా వాళ్ళు వీలు పడదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలా అండి చెప్పండి? సో ఏం చెప్తారు చివరిగా? నేను ఒకటే అంటున్నానండి, అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకు 1 CR అన్నారండి, బాగుంది. మరి కాళ్ళు చేతులు లేకుండా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, సంపాదించలేరు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏ బరువులు మోయలేరు. అలాంటప్పుడు వాళ్ళు సంపాదించినప్పుడు వాళ్ళ లైఫ్ కూడా ఇంపార్టెంటే. వీళ్ళకి ఎంత మీరు న్యాయం చేస్తారో వాళ్ళకు కూడా అంతే న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో దెబ్బలు తాకిన వారికి, గాయపడిన వారికి కూడా న్యాయం జరగాలి. అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు ఉన్నారండి, వాళ్ళ ఫేసులు చేతులు కాలిపోయినాయి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అవమానాల పాల్పడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలు కదండి, అమ్మాయిలకి ఎంత బయట మంచిగా ఉంటేనే ఇవాళ రేపు ఎవరు మ్యారేజ్ చేసుకునే రోజులు లేవు, డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయిలు ఏం చేయాలి? మ్యారేజ్ చేసుకోకుండా, దిక్కు లేకుండా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటువంటి జాబ్ చేయాలన్నా వాళ్ళకి ఫేస్ వాల్యూ కూడా ఉండాలి. ఇవాళ రేపు బ్యూటీ కావాలి అని అంటున్నారు కొన్ని జాబులలో. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఏదన్నా చిన్న జాబు, గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్ పోస్ట్ కానీ అలాంటివి ఏదో ఒకటి ఇచ్చి సాయం చేయండి చాలు. వాళ్ళు అంతకంటే మీ దగ్గర ఏం కోరట్లేదు. మీరు ₹1 కోటి ఇవ్వమని కూడా వాళ్ళు ఏం కోరట్లే కదా. అది సార్.